హలో అందరికీ, కూరగాయల్లో రారాజు వంకాయతో ఏ రెసిపీ చేసినా అద్దరిపోద్ది. అలాగే ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై చేశాను. ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే నువ్వులు వేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా కారపొడి వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక ముద్దలా అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళ వేసి రెడీ పెట్టాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక ముద్దలా రెడీ చేసుకుని వంకాయల్లోకి స్టఫ్ పెట్టేసుకుందాం. వంకాయలన్నీ స్టఫ్ పెట్టేసుకుని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కరివేపాకు, 4 పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై అయ్యాక స్టఫ్ పెట్టుకున్న వంకాయలు కూడా వేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. ఇలా చక్కగా ఫ్రై అయినాయి కదా వంకాయలు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వంకాయతో ఏ రెసిపీ చేసినా అదిరిపోద్ది. అలాగే ఈ గుత్తి వంకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది.